అందరికి క్షణార్థులలో మంచిగా ఉన్నారా? నేను మీ పల్లె ప్రవీణ్. ఎప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ సూటిగా సుత్తి లేకుండా సడన్గా వచ్చి సర్ప్రైజ్ చేస్తా. అందరు మంచిగా ఉన్నారు కదా. ఇక కొనతనేరి గ్రామంలో అద్భుతమైనటువంటి అగ్నికుండాల కార్యక్రమం చూసినారు కదా. హైదరాబాద్ ఫెస్టివల్స్లో బోనాలు కానీ అగ్నికుండాలు కానీ, అదేవిధంగా మన ఈశ్వర్వాక గ్రామంలో, మన చిట్టమూరు మండలం ఈశ్వర్వాక గ్రామం, అదే తిరుపతి జిల్లాలో ఈ యొక్క ఈశ్వర్వాక గ్రామంలో మన గురువు తన్నమాల వెంకటయ్య గారి ఆధ్వర్యంలో అగ్నికుండాల కార్యక్రమం జరగబోతున్నది. అగ్నికుండాల కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఈ గ్రామంలో ఎప్పట్లాగానే స్వాగత తోరణం అంటారు కదా, ఆ స్వాగత తోరణానికి ఈ ఊరు గ్రామదేవత అయినటువంటి తంగెళ్ళమ్మ తల్లిని మనం దర్శించుకోబోతున్నాం. ఆ తంగెళ్ళమ్మ తల్లి మిట్ట మధ్యాహ్నము మీకు అందరికి తెలిసిందే, హైదరాబాద్ ఫెస్టివల్స్ అరవింద్ 66 అని కొడితే ఎంతోమందికి పేరు మోసినటువంటి ఛానల్ మన అరవింద్ అన్న ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం వీడియో ఛానల్లో వేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాతో పాటు తేజస్ అన్న నమస్తే. మరి ఈ యొక్క తేజస్ అన్న గారు సహకారంతో ఈ యొక్క ఆలయానికి రావడం జరిగింది. ఆలయం చూపిస్తాం మధ్యాహ్నం పూటని. సో ఈ యొక్క జాతర అనేది 16, 17, 18వ తారీఖు ఈ నెల జరగబోతుంది. కాకపోతే మనకు అగ్నిగుండాల కార్యక్రమం రేపు జరగబోతుంది. సముద్ర స్నానం కూడా జరగబోతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం సంబంధించి దాదాపుగా అమ్మవారిది ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. కొన్ని ఏండ్ల నుంచి కూడా ఇక్కడ గ్రామదేవతగా తంగెళ్ళమ్మ తల్లి ఉంది. ఈ తంగెళ్ళమ్మ తల్లిని మనం ఎక్కువ చెప్పకుండా దర్శనం రండి. ఇది యాప చెట్టు. ఇక్కడికి పోయినా కూడా యాప చెట్టు మరియు ఇదేం చెట్టు నాకు అర్థం కాదు. యాప చెట్టు, తంగేడు చెట్టు, గంగేరా పడతారు. సో యాప చెట్టు, గంగేరు చెట్టు అమ్మవారికి. సో యాప చెట్టు దగ్గర అమ్మవారు నిలిచి ఉంటుంది. ప్రతి ఒక్క చోట కూడా యాప చెట్లు అమ్మవారు నిలిచి ఉంటుంది. సో ఇప్పుడు దేవస్థానం మూసేస్తున్నారు కాబట్టి మధ్యాహ్నం సమయంలో ఒకసారి అమ్మవారిని బయట నుంచి దర్శనం చేసుకొని, గుణం రోజు ప్రత్యేకంగా దర్శనం పోతురాజు వేషంలో పల్లె దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అంత లోపల అమ్మవారి దర్శనం ఒకసారి మీకు చూపిస్తాము రండి. చూసుకో.